ఎన్నో ఆశలతో టాటా పంచ్ కార్ కొన్న ఒక కస్టమర్కి చేదు అనుభవం ఎదురైంది. అప్పటికే డ్యామేజ్ అయి ఉన్న కార్ని కొత్త కారుగా చెప్పి కస్టమర్ కంటగట్టారు షోరూమ్ నిర్వాహకులు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సెలెక్ట్ టాటా షోరూంలో ఘటన జరిగింది. డిసెంబర్ 26న ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి కార్ కొన్నారు. అప్పటికే కార్ డ్యామేజ్ అయిన విషయం కస్టమర్కు చెప్పకుండా దాచి ఉంచారు నిర్వాహకులు. ప్రవీణ్ రెడ్డికి అనుమానం వచ్చి మరో షోరూంలో చెక్ చేయించడంతో విషయం బయటపడింది. షోరూం నిర్వాహకులకు ఫోన్ చేసి డ్యామేజ్ అయిన కార్ని కొత్త కారుగా ఎలా అమ్మారని ప్రశ్నించాడు. దీంతో తప్పు జరిగిందని బాధితుడి ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించారు షోరూం సిబ్బంది. కానీ కొత్త కార్ ఎక్స్చేంజ్కి అంగీకరించలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన బాధితుడు షోరూం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టాడు. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. విజయపాల్ అండి, నాకిల్స్ కాల్ ప్రెసిడెంట్. ఈ మబ్బుల్ సార్ 2 నెలల నుంచి 50 రోజులు అవుతుంటే కవర్ కప్పిస్తారు. తీసుకుంటున్నాము. దీనికైతే మేజర్ డ్యామేజ్ ఏం లేదు. చెప్పాలని నిన్న మీ దగ్గర డ్యామేజ్ అయింది అని మీరు ఒప్పుకున్నారు కదా. ఇంకా 4 డేలు ఒక తిరిగే కంపెనీ ఉండే సార్. టాటా పంచ్ కార్ కొన్న ఒక కస్టమర్కి చేదు అనుభవం. డ్యామేజ్ అయి ఉన్న కార్ని కొత్త కారుగా చెప్పి కస్టమర్కి అంటగట్టారు షోరూం నిర్వాహకులు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సెలెక్ట్ టాటా షోరూంలో జరిగింది ఘటన. డిసెంబర్ 26న ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి కార్ కొన్నారు. అప్పటికే కార్ డ్యామేజ్ అయిన విషయం కస్టమర్కు చెప్పకుండా దాచి ఉంచారు నిర్వాహకులు. ప్రవీణ్ రెడ్డికి అనుమానం వచ్చి మరో షోరూంలో చెక్ చేయించడంతో విషయం బయటపడింది. షోరూం నిర్వాహకులకు ఫోన్ చేసి డ్యామేజ్ అయిన కార్ కొత్త కార్లా ఎలా అమ్మారని ప్రశ్నించారు. దీంతో తప్పు జరిగిందని బాధితుడి ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించారు షోరూం సిబ్బంది. కానీ కొత్త కార్ ఎక్స్చేంజ్కి మాత్రం అంగీకరించలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన బాధితుడు షోరూం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టాడు. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.